ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, నువ్వు సమస్యల్లో ఉన్నావా, నువ్వు వేదనలో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు కన్నీటితో ఉన్నావా, యేసయ్య నేను విడిపించినట్టు, నిన్ను రక్షించినట్టు, నీ సమస్యను నీ బాధను తొలగించి ఆయన నీకు విడుదల ఇచ్చేది ఆ యేసయ్యనే. ఈ సమయంలో నువ్వు ఏదో ఎక్కడో ధ్యాస పెట్టుకొని ధ్యానం పెట్టుకొని మందిరంలో మరి నువ్వు అలా ఉంటే, ఆస్కారంగా ఉంటే ఆ దేవుడిచ్చే విడుదల, ఆ దేవుని ఆశీర్వాదము. యేసు అంటే రక్షకుడు, రక్షకుడు. నిన్ను ఆయన రక్షించలేని ఏది కూడా లేదు. దేవుడు నమ్మని విశ్వసించాలి. నువ్వు ఆయన ఆరాధిస్తూ ఉండాలి. నువ్వు ఆయనను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ఆయనను ఆరాధిస్తున్నప్పుడే నీకు విడుదల. నీ ఇంట్లో నీవు ఇక్కడ నీ ఇంట్లో నీ వాళ్ళు అక్కడ ఏమి జరుగుతున్నా ఆయన కంట్రోల్లో తీసుకునే దేవుడు, ఆయన కంట్రోల్లోకి తీసుకునే దేవుడు. నీ వేదనను చూసే దేవుడు, నీ కన్నీరును తుడిచే దేవుడు ఆయన. నీవు మనసారా ఆరాధించకపోతే, నువ్వు ఇక్కడ వచ్చి మిస్ అయిపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు. దేవుడి దేవుని మందిరం, దేవుని మందిరం. ఈ దేవుడు నిన్ను రక్షించుటకు శక్తి గల దేవుడు. ఈ దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడు. నీవు అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు. దేవుడు ఈ సమయంలో మౌనంగా ఉండగా ఆయనను ఆరాధించు, ఆయనను స్తుతించు, ఆయనను గణపరచు, ఆయనను పిలువు. పిలవాలి దేవుడు. పిలవకపోతే ఉంటలో ఉన్నావేమో, నువ్వు పిలవకపోతే ఎవరికి నిలబడదు. అయితే నువ్వు పిలిచినప్పుడు ఎవరో ఒకరికి వచ్చి నీకు సాయం చేస్తావు. కానీ అలాగే నువ్వు సమస్యలో ఉన్నావు, నువ్వు కష్టంలో, నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు యేసయ్యను పిలువు. యేసయ్య పిలువు. యేసయ్య నీ కష్టంలో నిన్ను తప్పిస్తాడు. నీ బాధలను జీవితంలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు. నువ్వు మౌనంగా ఎదుర్కొంటున్నావు, నాకు అర్థం కాలేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు నీకు అర్థం కాలేదా? ఆయన మీద నీకు నమ్మకం విశ్వాసం లేదా? నమ్మకం విశ్వాసం ఉంటే ఆయనను ఆరాధించి, ఆయనను పిలువు. పిలిచినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం నువ్వు చూడగలుగుతున్నావు. స్తోత్రం ఆయన. మరొకసారి పాడుతూ ప్రభుని ఆహ్వానిస్తాం. దేవా, నా బాధలో, నా విపత్తులో, నా కష్టంలో, నా కన్నీరులోకి నేను పిలుస్తున్నానైనా. స్తోత్రం ఆయన. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే నీవే నీ కొలకునయ్యా, నీవే నీవే నా రాజు. ఆయనను పిలిచే విషయంలో విసిగిపోదాం. ఆయనను పిలిచే విషయంలో నీ సమస్యలోనికి ఆయనను పిలువు, నీ కష్టంలోనికి ఆయనను పిలువు, నీ బాధలోనికి ఆయనను పిలువు, నీ సమస్యలోనికి ఆయనను పిలువు. ఆయనను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను పైకి ఏమనెత్తుతాడు. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా, నీకే వందనాలు.